శ్రీ సమర్థ సద్గురు దర్బారు సాయి నాథాయ నమః. దైవం మానుష రూపేణ. అధ్యాయము 1. శ్రీ సద్గురు దర్గా స్వామి వారి జీవితము పూర్వ భాగము. ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతం ఒకప్పుడు రతనాల సీమ, నేడు యోగి రతనాల సీమ. ఈ ప్రాంతంలో ఎందరో మహనీయులు జన్మించి ఆయా కాలాలకు అనుగుణంగా ధార్మిక మార్గ ప్రబోధం చేసి ప్రజలను సంస్కరించి సరైన మార్గంలో నడిపారు. వీరిలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, బమ్మెర పోతనామాత్యులు, కడప అవధూతేంద్ర స్వామి, తాటిపర్తి నారాయణ అవధూత, కల్లూరు అవధూత, రామిరెడ్డి తాత, కాశిరెడ్డి నాయన, అన్నమయ్య, శ్రీ కృష్ణయ్య స్వామి ప్రొద్దుటూరు మొదలైన వారు కొందరు. కొంతమంది కేవలం తత్వబోధ చేశారు, కొందరు గుళ్ళు గోపురాలు కట్టించినారు, జీర్ణోద్ధరణ చేయించినారు, ఇంకొందరు యజ్ఞయాగాదులు చేయించినారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం. ఎవరిది ఏ మార్గమైన ధర్మరక్షణ, ఆర్తజన పరిరక్షణ, సంఘ సంస్కరణ వారి లక్ష్యం. ఈ కోవకు చెందిన వారే శ్రీ సద్గురు దర్గా స్వామి. వీరు గృహస్థ ధర్మంలో ఉండి ఎందరో గృహస్థులను, ఆర్తులు, జిజ్ఞాసువులను సరైన మార్గంలో నడిపిస్తున్నారు. ఇది వీరి స్ఫూర్తిదాయకమైన జీవిత గాథ. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం గోపాయపాలెం గ్రామంలో గంగిశెట్టి పెద్దచలమయ్య, సుబ్బమ్మ అనే పుణ్య దంపతులకు 3 కుమారులు. వారు వరుసగా వెంకట సుబ్బయ్య, సంజీవయ్య, సత్యనారాయణ. వారిలో ప్రథముడైన వెంకట సుబ్బయ్య మన కథానాయకుడు. వీరే తర్వాతి కాలంలో దర్గా స్వామిగా ప్రపంచానికి సుపరిచితులు. వీరు జూలై 6వ తేదీ 1931వ సంవత్సరంలో జన్మించారు. తెలుగు పంచాంగం ప్రకారం ప్రజోత్పత్తి నామ సంవత్సర అధిక ఆషాఢ బహుళ షష్ఠి సోమవారం వారి జనన కాలం. స్వామి జన్మ నక్షత్రం ఉత్తరాభాద్ర మొదటి పాదం. వారిది మీనరాశి, మకర లగ్నం. వీరిది నందీశ్వరుని అంశ. వ్యవహారంలో వీరిని సుబ్బరాయుడు గారు అని పిలిచేవారు. స్వామివారి తల్లిదండ్రులు గంగిశెట్టి పెద్దచలమయ్య, సుబ్బమ్మ గారు. స్వామివారి మొదటి గురువు వారి తల్లి. ఆమె శిక్షణలో వారు 5వ సంవత్సరం వచ్చేటప్పటికే సూర్యాష్టకం, ఆంజనేయ స్తోత్రం, శివస్తోత్రం, లక్ష్మీ రాజరాజేశ్వరి స్తోత్రాలు, రామాయణ భారత భాగవతాదులు, నారాయణ శతకం నేర్చుకున్నారు. దర్గా స్వామి అమ్మగారు ఉదయం 5 గంటలకే స్వామిని నిద్రలేపి స్వామి చేత ప్రార్థన చేయించేవారు. స్వామి ఉదయమే నదికి వెళ్లి స్నానం చేసి ఇసుకతో శివలింగం చేసి అర్చించి అనంతరం నదిలో నిమజ్జన చేసి వచ్చేవారు. సాయంత్రం పూట ఒక కాయకు సూదితో కన్నం పెట్టి అందులో గుజ్జు తీసివేసి వత్తి పెట్టి నూనె పోసి దీపం వెలిగించి ఆ దీపం మీదుగా ఆంజనేయ స్వామిని చూస్తూ ధ్యానం చేసేవారు. అలా చేస్తే వాళ్ళ అమ్మగారు రోజు ఒక గోధుమ రొట్టె, నెయ్యి పెడతానని చెప్పేవారు. చిన్నప్పుడు వాటి మీద ఇష్టం వల్ల స్వామి అలా చేయడం మొదలు పెట్టారు. స్వామి జన్మించింది పెద్దశెట్టిపల్లెలో, పెరిగినది గోపాయపాలెంలో. పెరిగిన గ్రామంలోనే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. సత్య హరిశ్చంద్ర నాటకం అప్పటికే చూశారు. 1939 నుండి విద్యాభ్యాసం ప్రొద్దుటూరులో సాగింది. స్వామి 1947వ సంవత్సరంలో SSLC పాస్ అయి అదే సంవత్సరంలో మద్రాసు పచ్చాయప్ప కళాశాలలో FA ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, ఇప్పటి ఇంటర్మీడియట్ కు సమానం, చేరి మొదటి సంవత్సరం పూర్తి చేశారు. కళాశాలలో చదివేటప్పుడు రోజు నుదుట కుంకుమ పొట్టు పెట్టుకొని అమ్మవారి పూజ చేసుకుని వెళ్ళేవారు. కళాశాలలో వీరిని కోమటి బ్రాహ్మణుడు అని ఆప్యాయంగా పిలిచేవారు. చిన్నతనంలో స్వామి వద్ద ఒక సాయిబాబా పటం ఉండేది. ఆ పటం పైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల బొమ్మలు ఉండేవి. స్వామి ఆ పటాన్ని తదేకంగా చూస్తుండేవారు. ఆయనకు ఏమైనా కావలసి వస్తే మట్టితో సూదులు చేసేవారు. వాటితో సాయిని సాధించి సంపాదించుకునేవారు.